Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Very good question. చాలా మంచి ప్రశ్న. Of course, Damodar Pandit, in his criticism of Chaitanya Mahaprabhu, దామోదర పండితుడు చైతన్య మహాప్రభువుని చేసినటువంటి విమర్శలో he never thought that Chaitanya Mahaprabhu was deviated from Krishna consciousness. దామోదర పండితుడు ఎప్పుడు కూడా చైతన్య మహాప్రభు కృష్ణ చైతన్యం నుంచి పక్కదారి పట్టారని ఎప్పుడు కూడా అనుకోలేదు. He just thought that some of the things Chaitanya Mahaprabhu did were inappropriate. దామోదర పండితుడు ఏమనుకున్నాడంటే చైతన్య మహాప్రభు చేసినటువంటి కొన్ని పనులు సరైనవి కావని అనుకున్నాడు. For instance, Damodar Pandit, he expressed to Chaitanya Mahaprabhu that it was inappropriate that Chaitanya Mahaprabhu show much affection toward one young boy who regularly came to visit him. ఉదాహరణకు దామోదర పండితుడు చైతన్య మహాప్రభు తనను కలవడానికి వచ్చేటువంటి ఒక బాలుని పట్ల అధికంగా అనురాగాన్ని చూపించడం అనేది సరైనది కాదు అని చెప్పి అనుకున్నారన్నమాట. ఆ విషయాన్ని చైతన్య మహాప్రభుకు తెలియజేశారు. This young boy was the son of a young widow. ఎందుకంటే ఈ అబ్బాయి ఒక యవనంలో ఉన్నటువంటి ఒక విధవ యొక్క పుత్రుడు అన్నమాట. And showing affection to the son of a young widow might suggest to some that I guess the insinuation was that that's also indirectly showing some affection to a young widow, which of course for a sannyasi. ఎందుకంటే ఒక యువ విధవరాలి యొక్క పుత్రుని పట్ల అనురాగాన్ని చూపించడం అంటే అక్కడ అనుమానం ఏమిటంటే ఒక యువ విధవరాలు యొక్క పుత్రుని పట్ల అనురాగాన్ని చూపించడం అంటే ఆ యువ విధవరాలి పట్ల కూడా అనురాగం చూపించడం అని అర్థం వస్తుంది. To have any contact with a young widow is hanta vishabhakshan. ఎందుకంటే ఒక సన్యాసికి ఒక యువ విధవరాలితో సంబంధం అంటే సాంగత్యం అనేది ఉండడం అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. Kshanama apiya sadhu. Chaitanya Mahaprabhu himself said to associate with women or people attached to women for a sannyasi is abominable. ఎందుకంటే చైతన్య మహాప్రభు స్వయంగా చెప్పారు. అంటే ఒక సన్యాసికి స్త్రీలతో కానీ లేదా స్త్రీలతో అధికంగా సంబంధం ఉన్నటువంటి పురుషులతో కానీ ఎవరితో అయినా సరే సాంగత్యాన్ని కలిగి ఉండడం అనేది అత్యంత హేయమైనదని చెప్పారు. Abominable. So Damodar Pandit, like that, he warned Chaitanya Mahaprabhu that your behavior may not be suitable. But కాబట్టి దామోదర పండితుడు చైతన్య మహాప్రభుని హెచ్చరించాడు. ఏమనంటే మీ యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో అది తగినది కాదు అని చెప్పి. didn't think that Chaitanya Mahaprabhu was fallen. అయితే ఆయన ఎప్పుడు కూడా చైతన్య మహాప్రభు పతనం చెందారని భావించలేదు. Made any such insinuation. ఆ విధమైనటువంటి నింద ఇప్పుడు కూడా వేయలేదు దామోదర పండితుడు చైతన్య మహాప్రభుపై. He was just warning him to be careful, although he shouldn't have done. దామోదర పండితుడు ఆ విధంగా హెచ్చరించి ఉండకూడదు చైతన్య మహాప్రభుని, కానీ అతడు జాగ్రత్తగా ఉండమని చైతన్య మహాప్రభుని హెచ్చరిస్తున్నాడు అనమాట. And he should have done, because that's his he shouldn't have done, but he should have done means only he can do it. మరి ఆ విధంగా చేసి ఉండకూడదు, కానీ అతడు ఆ విధంగా చేసి ఉండాలి. దాని అర్థం ఏమిటంటే అతడు మాత్రం ఆ విధంగా చేయగలడు, అంటే చైతన్య మహాప్రభుని హెచ్చరించడం అనే పని. Like Ramananda Rai, only he could dress beautiful young girls for the service of Lord Jagannath. ఎలాగంటే రామానందరాయ్ మాత్రమే అతడు
జగన్నాథుని యొక్క సేవ కోసం యువతలకు వస్త్రాలు ధరింపజేసేవాడు అనమాట. అతడు మాత్రమే చేయగలిగిన పని అది. He shouldn't have done it, but he should do it because he is Ramananda. మరి అతడు ఆ విధంగా చేసి ఉండకూడదు రామానందరాయ్, కానీ అతడు మాత్రమే ఆ పని చేయాలి, ఎందుకంటే అతడు రామానందరాయ్ కాబట్టి. So these are all intricate matters. కాబట్టి ఇవన్నీ కూడా చాలా సన్నిహితమైనటువంటి విషయాలు. Now it's stated in Shastra that one should not criticize one's guru or think wrongly of him. అయితే ఇప్పుడు శాస్త్రాల్లో చెప్పబడింది ఏమనంటే, ఒక వ్యక్తి తన గురువుని విమర్శించకూడదు లేదా గురువు గురించి ఎప్పుడు కూడా తప్పుగా ఆలోచించకూడదు అని. And it's also stated that one should abandon a guru. So how can one do that? That's a critic. That means you're seeing wrong. అలాగే ఒక వ్యక్తి ఒక గురువుని త్యజించవచ్చు అని కూడా చెప్పబడింది, వదిలివేయచ్చు అని కూడా చెప్పబడింది. కానీ మీరు ఆ విధంగా ఎలా చేస్తారు అంటే దాని అర్థం మీరు గురువు చేసే పనిలో ఏదో తప్పు చూస్తున్నారు కాబట్టి. So these two apparently contradictory points. కాబట్టి రెండు కూడా పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలు. ఒకటి గురువులో తప్పు చూడకూడదు, గురువు గురించి తప్పుగా ఆలోచించకూడదు. అలాగే గురువుని త్యజించవచ్చు అని కూడా చెప్పబడింది. అంటే ఈ రెండు కూడా పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలు. How are you going to understand them? మరి వాటిని మీరు ఎలా అర్థం చేసుకోబోతున్నారు? Well, you have to ask a guru. మరి అది అర్థం చేసుకోవాలంటే మీరు గురువుని ప్రశ్నించాలి. That's what gurus are for, to ఎందుకంటే గురువులు ఉన్నదే అందుకోసం. resolve apparently contradictory points in Shastra. మరి గురువులు అంటేనే శాస్త్రాల్లో ఏవైతే పైకి పరస్పర విరుద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తాయి వాటన్నిటిని పరిష్కరించాలన్నమాట. Called Shastra Yukti, or putting together. కాబట్టి దానినే శాస్త్ర యుక్తి అంటారు, అంటే రెండింటిని అనుసంధానం చేయడం అన్నమాట. Harmonizing the points in Shastra which appear to be contradictory. కాబట్టి గురువు చేయాల్సింది అది, శాస్త్రంలో ఏవైతే పరస్పర విరుద్ధంగా కనిపిస్తారో వాటిని సమన్వయపరచాలి. So if Nityananda Prabhu goes to a wine shop, we don't reject him. ఒకవేళ నిత్యానంద ప్రభు ఒక మద్యం దుకాణానికి వెళ్ళారనుకోండి, మనం ఆయనని తిరస్కరించాం. If your guru goes to a wine shop, you don't reject him, because when he comes out, he goes on with his Krishna conscious activity. ఒకవేళ మీ గురువు మద్యం దుకాణానికి వెళ్ళారనుకోండి, మీరు ఆయనని తిరస్కరించరు, ఎందుకంటే ఎప్పుడైతే ఆయన మద్యం దుకాణం నుంచి బయటకు వస్తారో వచ్చిన తర్వాత కూడా ఆయన తన కృష్ణ చైతన్య కార్యకలాపాలను కొనసాగించగలరు కాబట్టి. Therefore it's understood that if he went to the wine shop, he is all the time engaged in Krishna conscious activities. Therefore అందుచేత మనం ఏం అర్థం చేసుకుంటామంటే, ఒకవేళ గురువు మద్యం దుకాణానికి వెళ్ళినప్పటికీ కూడా అతడు తన కృష్ణ చైతన్య కార్యకలాపాల్లో మునిగి ఉన్నాడు ఎల్లప్పుడూ కూడా. he's accepted as guru. అందుకే అతడు గురువుగా అంగీకరించబడతాడు. So if he goes to a wine shop, it's understood that he's not going there for the reason that other people go to wine shops. కాబట్టి ఒకవేళ మీ గురువు మద్యం దుకాణానికి వెళ్ళాడు అనుకోండి, ఇతరులు ఏ కారణం కోసం మద్యం దుకాణానికి వెళతారో ఆ కారణం కోసం మీ గురువు మద్యం దుకాణానికి వెళ్ళలేదు అని మనం అర్థం చేసుకోవచ్చు. He must have some Krishna conscious purpose in doing so. అతడికి ఏదో కృష్ణ చైతన్య ప్రయోజనం ఉంటుంది ఆ విధంగా చేయడంలో. However, if he regularly goes to the wine shop and comes out drunk, కానీ ఒకవేళ అతడు క్రమం తప్పకుండా మద్యం దుకాణానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తాగి వస్తున్నాడు అనుకోండి, then you can understand there's something wrong. That అప్పుడు ఏదో తప్పు ఉంది అని మీరు అర్థం చేసుకోవచ్చు, not Krishna conscious. ఎందుకంటే అది కృష్ణ చైతన్యం కాదు. So the verse that you mentioned, the first line, కాబట్టి నువ్వు ఏదైతే శ్లోకాన్ని ప్రస్తావించావు మొదటి పంక్తి, Guru api avaliptasya kaya karyam ajanata utpanna pratipannasya parityago vidhiyate, says that if the guru is not properly situated in Krishna consciousness. కాబట్టి ఆ శ్లోకం ఏం చెప్తుందంటే, ఒకవేళ గురువు సక్రమంగా కృష్ణ చైతన్యంలో నెలకొని లేకపోతే, if he's hopelessly addicted to sense gratification, ఒకవేళ అతడు నిరాశాజనకంగా ఇంద్రియ భోగానికి అతడు బానిస అలవాటు పడిపోయి ఉన్నట్లయితే, or if he instructs wrongly, లేదా అతడు ఒకవేళ తప్పుడు ఉపదేశాలు ఇస్తున్నట్లయితే,
then he should be rejected. అప్పుడు అతడు తిరస్కరించబడవచ్చు. So if there's some, just like for instance the guru goes to the wine shop and you కాబట్టి ఎలాగంటే మీకు ఉదాహరణ చెప్తున్నాను, గురువు ఒకవేళ మద్యం దుకాణానికి వెళ్ళాడు అనుకోండి, can ask why did you go, he may have మీరు అడగొచ్చు మీరు ఎందుకు వెళ్ళారని. some purpose, ఎందుకంటే అతనికి ఏదో పని ఉండొచ్చు, may have some purpose, some preaching purpose, అతనికి ఏదో ప్రయోజనం ఉండొచ్చు, ఏదో ప్రచార ప్రయోజనం, like that. ఆ విధంగా. Or if the guru has some bad habit which is not proper for gurus to do, but లేదా ఒకవేళ గురువుకి ఏదైనా చెడు అలవాటు ఉందనుకోండి, అంటే గురువులకి ఏదైతే సక్రమం కాదో ఆ విధమైనటువంటి అలవాటు ఏమైనా ఉందనుకోండి, if for instance he might pick his nose, just for example, లేదా ఉదాహరణకు అంటే ఊరికే మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా, ఉదాహరణకి గురువు ముక్కులో వేలు పెట్టి పీక్కుంటున్నాడు అనుకోండి, he might have a habit of picking his nose, బహుశా అతనికి ముక్కులో వేలు పెట్టుకుని అలవాటు ఉండొచ్చు, which is not very good. అది అంత మంచిది కాదు. It's better he didn't do that, ఆ విధంగా అతడు చేయకుండా ఉండడమే మంచిది. but it doesn't disqualify him from being able to transmit spiritual knowledge. కానీ ఆ విధంగా ముక్కులో వేలు పెట్టుకోవడం అనేది అతడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అవతల వారికి అందివ్వడానికి అతన్ని అనర్హుణ్ణి అయితే చేయదు. ఆ విధంగా చేయడం, He didn't do it. అతను అది చేయకుండా ఉంటే బాగుంటుంది. But if he has a habit of drinking wine, కానీ ఒకవేళ గురువుకి మందు తాగే అలవాటు ఉందనుకోండి, then he's, even if he was previously well situated for instructing others, ఒకవేళ అతడు ఇతరులకు బోధించడం కోసం సక్రమంగా సరైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా, if he doesn't come out of that habit, ఒకవేళ అతను ఆ అలవాటు నుంచి బయటపడకపోతే he should be rejected. అప్పుడు అతడు తిరస్కరింపబడాలి. As Prabhupada said, శిల ప్రభుపాద వారు చెప్పినట్టుగా, that a guru may not be even one who is not on the topmost platform of devotional service, ఒకవేళ ఎవరైతే భక్తియుత సేవ యొక్క అత్యున్నతమైనటువంటి తలంలో లేకపోయినప్పటికీ, he can act as a guru if he's on the pure platform. ప్రభుపాద వారు ఏమన్నారంటే, ఒకవేళ అతడు భక్తియుత సేవ యొక్క అత్యున్నతమైనటువంటి తలంలో లేకపోయినప్పటికీ, ఒక వ్యక్తి గురువుగా ఉన్న వ్యక్తి కానీ అతడు శుద్ధమైనటువంటి తలంలో ఉన్నట్లయితే అతడు గురువుగా వ్యవహరించవచ్చు అని అన్నారు. Means he's following the principles of Krishna consciousness, అంటే దాని అర్థం అతడు కృష్ణ చైతన్య సూత్రాలను అనుసరిస్తున్నాడు, is instructing in a proper way, అతడు ఇతరులకు సరైనటువంటి విధానంలో ఉపదేశాలు ఇస్తున్నాడు, is not flouting the principles of Krishna consciousness for అతడు కృష్ణ చైతన్య సూత్రాలను వీటిని కూడా అతిక్రమించకుండా ఉన్నట్లయితే, instance regularly associating with Mayavadis, ఉదాహరణకి తరచుగా అతడు మాయావతులతో సాంగత్యం చేస్తున్నాడు అనుకోండి, Chaitanya Mahaprabhu rejected his intimate associate Mukunda for associating with Mayavadis. ఎందుకంటే చైతన్య మహాప్రభు తన యొక్క సన్నిహితమైనటువంటి ఒక అనుచరుని తిరస్కరించారు. ముకుంద అనేటువంటి ఒక సన్నిహితమైనటువంటి అనుచరుణ్ణి అతడు మాయావతులతో సాంగత్యం చేస్తున్నాడు అని చెప్పి అతన్ని తిరస్కరించారు. Mukunda would associate with Mayavadis, then associate with devotees. ముకుంద అనేవాడు మాయావతులతో సాంగత్యం చేసేవాడు, తర్వాత మళ్ళీ భక్తులతో సాంగత్యం చేసేవాడు, Then associate with Mayavadis. మళ్ళీ వెళ్ళి మాయావతులతో సాంగత్యం చేసేవాడు. Chaitanya Mahaprabhu didn't like this. చైతన్య మహాప్రభు కదా నచ్చలేదు అనమాట. So, if there are serious faults, which is not just a one-off fault, it's కాబట్టి ఒకవేళ ఈ విధమైనటువంటి గంభీరమైనటువంటి తప్పిదాలు ఏమైనా ఉన్నాయనుకోండి, not just done one time. It may be someone who's on the pure platform, he may have a lapse into something which is impure. అంటే ఇదేదో ఒకసారి జరిగినది దానికోసం కాదు, అంటే ఏదో ఒక్కసారి జరిగింది, లేదా ఒక వ్యక్తి ఎవరైతే శుద్ధమైనటువంటి తలంలో ఉన్నవాడు ఏదైతే అపవిత్రమైనటువంటి పని ఉందో అందులోకి పతితుడై ఉండవచ్చు ఎప్పుడైనా. But then if he comes back, then ఒకవేళ అతను మళ్ళీ తిరిగి వచ్చినట్టయితే దాని నుండి,
Api chet sudaracharo bhajate mam ananya bhak. కృష్ణుడు చెప్తున్నాడు అపిచేత్ సుదురాచారో భజితే మా అనన్య భాక్. He may be accepted as being on the pure platform. ఒకవేళ అతడు చెడు చేయకూడనటువంటి అపవిత్రమైన దానిలోకి ఒకసారి పడిపోయి మళ్ళీ అతడు తిరిగి వచ్చినట్లయితే అతన్ని మళ్ళీ మనం శుద్ధమైనటువంటి తనంలో ఉన్నవాడిగా అంగీకరించవచ్చు. May be tottering a bit. లేదా బహుశా కొంచెం ఊగిసలాడుతున్నాడు అనమాట, అపవిత్రానికి పవిత్రానికి మధ్యలో అన్నట్టుగా. But if one is deviated, then he's not fit to act as a guru. కానీ అలా కాకుండా ఒకవేళ ఒక వ్యక్తి పూర్తిగా పక్కదారి పట్టేశాడు అనుకోండి, అప్పుడు అతడు గురువుగా వ్యవహరించడానికి తగినవాడు కాదు. So that one should not be critical of the guru. కాబట్టి గురువుని విమర్శించకూడదు. అంటే ఆ విధమైనటువంటి ఒకవేళ విషయం అయితే మనం తప్పు పట్టకూడదు అనమాట, ఏదో ఒకసారి జరిగితే. He has such an important role such an important service to execute. ఎందుకంటే గురువుకి చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ఉంది, ముఖ్యమైనటువంటి సేవ ఉంది చేయడానికి. So don't see spots on the moon. కాబట్టి చంద్రుడి మీద మచ్చలను చూడకండి. But if on the other hand, don't criticize the moon for having spots when it's giving light. ఎందుకంటే మరొక విధంగా చెప్పాలంటే మీకు చంద్రుడు అంత వెలుగునిస్తున్నప్పుడు చంద్రుడిలో మచ్చలు ఉన్నాయని మీరు విమర్శ చేయొద్దు. When it's so beautiful. ఎందుకంటే చంద్రుడు చక్కగా వెలుగునిస్తున్నాడు, ఎంతో అందంగా ఉన్నాడు. అలాంటప్పుడు మీరు అతని మీద మచ్చలు ఉన్నాయని చెప్పి విమర్శిస్తారా? But on the other hand, if he's fallen to the extent that he's not capable of instructing, కానీ ఒకవేళ అతడు ఇతరులకు ఉపదేశం ఇవ్వలేనంత స్థాయికి పతనం చెంది ఉన్నట్లయితే, then what's the purpose of keeping such a person as a guru? మరి అలాంటప్పుడు ఆ విధమైనటువంటి వ్యక్తిని గురువుగా ఉంచుకుని ఉండడంలో ఏమిటి ప్రయోజనం చెప్పండి? It just becomes a formality with no spiritual gain for either the so-called guru or the so-called disciple. ఎందుకంటే అదే విషయం అయితే ఒకవేళ అప్పుడు ఆ నామమాత్రపు గురువుకి లేదా ఈ నామమాత్రపు శిష్యుడికి ఇద్దరికి కూడా ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయోజనం కూడా ఉండదన్నమాట. In other words, that one should accept the guru as good as God doesn't mean that one should suspend one's intelligence. మరి వేరొక మాటల్లో చెప్పాలంటే ఒక వ్యక్తి గురువుని భగవంతుడి వలె స్వీకరించాలంటే దాని అర్థం వ్యక్తి తన యొక్క బుద్ధిని ఉపయోగించకూడదని కాదు. And even devotees sometimes used to ask Prabhupada questions which might seem impertinent. ఒక్కోసారి భక్తులు శ్రీల ప్రభుపాదుల వారిని అంత ముఖ్యంగా అన్నటువంటిగా అనిపించే ప్రశ్నలు వేస్తూ ఉండేవారు. And Prabhupada clarified. కానీ ప్రభుపాదుల వారు వాటిని స్పష్టం చేసేవారు. Just like they were asking Prabhupada if he was a pure devotee in his previous life. ఉదాహరణకి ప్రభుపాదుల వారిని అడిగేవారట, ప్రభుపాద మీరు మీ పూర్వ జీవితంలో శుద్ధ భక్తులా అని. Someone asked Prabhupada. ఎవరు అడిగారంట ప్రభుపాద. Then someone asked Prabhupada about the guru making mistakes. అలాగే శ్రీల ప్రభుపాద వారిని ఒకసారి తప్పులు చేయడం గురించి అడిగారు, అంటే గురువు తప్పులు చేస్తే ఏమిటని అడిగారు. And Prabhupada clarified these points. కానీ ప్రభుపాద ఈ విషయాలన్నింటినీ కూడా స్పష్టం చేశారు. So it's not that one's intelligence is suspended. కాబట్టి దాని అర్థం ఒక వ్యక్తి తన యొక్క బుద్ధిని ఉపయోగించకూడదని కాదు. Rather, the duty of the guru is to awaken the intelligence of the disciples. ఇంకా చెప్పాలంటే అలా మన బుద్ధిని వదిలేయాలని కాదు, ఇంకా చెప్పాలంటే గురువు యొక్క బాధ్యత ఏమిటంటే శిష్యుని యొక్క బుద్ధిని మేల్కొల్పాలన్నమాట. So that he can see everything clearly. ఆ విధంగా మేల్కొల్పబడినటువంటి బుద్ధితో శిష్యుడు అన్నింటినీ కూడా స్పష్టంగా చూడగలుగుతాడు. Not that he becomes a blinkered dummy. అంతేగాని వాడేదో కళ్ళు మెటకరించేటువంటి మొద్దుపోయినటువంటి మొరటివాడిలాగా తయారైపోకూడదు శిష్యుడు అంటే. That is not wanted. అది కాదు మనకు కావాల్సింది. In the spiritual eye camp, మరి ఆధ్యాత్మిక నేత్ర వైద్యశాల ఏదైతే ఉందో అందులో it's Om Jnanatimirandhasya Jnananjana Shalakaya Chakshurunmilitam Yena Tasmai Shri Gurave Namaha. In the spiritual eye camp, the cataract of ignorance is removed by the guru so that we can see things clearly. కాబట్టి ఈ ఆధ్యాత్మికమైనటువంటి నేత్ర వైద్యశాల ఏదైతే ఉందో అందులో ఈ అజ్ఞానం అనేటువంటి
ఏవైతే లోపల వాటినే ఉంటారు, శుక్లాలు ఏవైతే ఉంటాయో వాటిని గురువు నిర్మూలిస్తాడట. ఆ విధంగా నిర్మూలించబడిన తర్వాత శిష్యుడు అన్నింటినీ కూడా స్పష్టంగా చూడగలుగుతాడు. If in the name of having a guru, we put extra cataracts on the eye, కానీ ఒకవేళ గురువుని కలిగి ఉండడం అనేటువంటి పేరుతో ఒకవేళ మనం ఇంకా ఎక్కువ శుక్లాలు పెట్టుకుంటున్నాం అనుకోండి కళ్ళల్లో, then what kind of a guru is that? మరి అలాంటి వాడేం గురువు అవుతాడు? That's not a guru. అది గురువు కాదు. హరే కృష్ణ. Jayaiva kalpade. పరమ పూజ్య భక్తిగా స్వామి మహారాజ్ కి జయ. హరే కృష్ణ.